ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కర్రిగుట్టలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగగా ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు 303 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కర్రిగుట్టలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరగగా ఈ ఎదురు కాల్పులో మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఘటనా స్థలం నుంచి మహిళా మావోయిస్టు మృతదేహంతో పాటు 303 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. రైటికా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కర్రిగుట్టలో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. దీపిక, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కర్రిగుట్టలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఘటనా స్థలం నుంచి కూడా మావోయిస్టు మృతదేహంతో పాటు 303 రైఫిల్ను కూడా భద్రతా బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి. బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మావోయిస్టులు కూడా సంఘటనా స్థలం నుంచి చాలా మంది కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది. గత 12 రోజులుగా ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మృతి చెందగా అనేక ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమైన ఆపరేషన్ గా ఈ ఆపరేషన్ అయితే నడుస్తుంది. దాదాపుగా ఆపరేషన్ సమయంలో చాలా మంది సీనియర్ మావోయిస్టులు కూడా ఈ క్యాడర్లు కూడా అందులో మరణించినట్టుగా గాయపడ్డట్టుగా కూడా సమాచారం వస్తుంది. కానీ దీని మీద పూర్తి స్థాయిలో అయితే ఇంకా ధృవీకరణ అయితే జరగలేదు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలను కూడా చుట్టుముట్టేస్తున్నాయి. కర్రిగుట్ట నలువైపుల నుంచి కూడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాన్ని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అలాగే సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాయి. వందలాది మంది నక్సలైట్లు రహస్య స్థావరాలు కూడా బంకర్లు కూడా ఇప్పటికే కనిపెట్టడం జరిగింది. అయితే అక్కడ మీటింగ్ పెట్టుకున్నటువంటి మావోయిస్టులు ఉన్నారా లేరా వెళ్ళిపోయారా దానిపై ఇటువంటి రుజువు అయితే ఇంతవరకు రాలేదు. బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి నైరుతి సరిహద్దు ప్రాంతం అడవిలో మావోయిస్టుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం ఇంకా వస్తున్న నేపథ్యంలో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు పెద్ద ఎత్తున కూడా భద్రతా బలగాలు నిర్వహిస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మావోయిస్టులు అలాగే పోలీసుల మధ్య ఈ మధ్య కాలంలో జరిగిన కాల్పుల్లో దాదాపుగా 40 మంది వరకు కూడా మరణించారు. మిగతా కర్రిగుట్టకు సంబంధించి 4 మరణించడం జరిగింది. పలు చోట్ల కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సుక్మా కావచ్చు అటు బీజాపూర్ కావచ్చు జిల్లాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఆపరేషన్స్ లో పెద్ద ఎత్తున ఉమ్మడి భద్రతా బలగాలన్నీ కూడా పాల్గొంటున్నాయి. అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ నలుమూల నుంచి ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పీఎఫ్ జవాన్లందరూ కూడా పెద్ద ఎత్తున కర్రిగుట్టకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్చ కంటిన్యూ చేస్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతంగా ఉన్న మావోయిస్టులకు పెట్టన కోటగా ఉన్నటువంటి ఈ కర్రిగుట్ట ప్రాంతంపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించేందుకైతే ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా మూకుముడిగా చర్చలో పాల్గొంటున్నాయి. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.